మీకు తెలుసా, మనం పల్లీలు బెల్లంతో కలిపి చేసుకునే వేరుశనగ ఉండలు లేదా చిక్కీ అని పిలుస్తారు. వీటిలో మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా బెల్లంలో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత తగ్గిద్ది. శరీరానికి కావలసిన రక్తహీనతను తగ్గిస్తుందని కావలసిన రక్తాన్ని అందిస్తుంది. అలాగే దీనిలో ఇంకా కాల్షియం, మెగ్నీషియం అన్నీ ఉన్నాయి. ఈ పల్లీలు బెల్లంతో కలిపి చేయడం వల్ల ఈ రెండింటి కలయికతో కాల్షియం, మెగ్నీషియం ఏర్పడి వీటి వల్ల ఎముకలు చాలా బలంగా దృఢంగా ఉంటాయి. ఇంకా ఇది శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కూడా తొలగిస్తుంది. ఈ కాల్షియం, మెగ్నీషియం వల్ల ఎముకలు బలంగా దృఢంగా తయారవడమే కాకుండా దీనిలో ఉండే మ్యానుఫ్యాక్చరేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్ వల్ల మన గుండె చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా దీనిలో ఉండే విటమిన్ ఈ, మెగ్నీషియం వల్ల సోరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. చలికాలంలో ముఖ్యంగా మనము దీన్ని తీసుకున్నామంటే శరీరాన్ని వేడిగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇప్పుడైతే అందరూ ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు కదండి. సాయంత్రం అయితే చాలు పానీపూరికి వెళ్దామా, లేకపోతే ఆర్డర్ ఇచ్చి పిజ్జాలు తెప్పించుకోవటం ఇలా చేస్తున్నారు. కానీ సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లల ఆరోగ్యానికి, పెద్దవాళ్ళ ఆరోగ్యానికి ఎంతో బలమైన పోషకాహారం ఈ పల్లి చిక్కీలండి. దీంతో మనం చక్కగా నిల్వ చేసుకోవచ్చు. 8 కంటైనర్స్లో పెట్టుకుంటే మనం ఇంట్లో సులభంగా చేసుకొని నిల్వ పెట్టుకొని మరీ ఎక్కువ మోతాదులో తీసుకున్నా కానీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. రోజుకి ఒక పట్టి తీసుకున్నా చాలు, మనకు కావాల్సినవన్నీ సమృద్ధిగా మన శరీరంలో అందుతాయి. అలాగే ఈ తినడం వల్ల అప్పటికప్పుడు తక్షణ శక్తి లభిస్తుంది మన శరీరానికి. అందువల్ల ఎక్కువగా శారీరక శ్రమ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కానీ చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద అందరూ తీసుకోదగిన పోషకాహారం ఇది. జంక్ ఫుడ్ అలవాట్లు చిన్నగా మానిపించి పిల్లలకి ఇంట్లో ఇవి తయారు చేసి తినడం నేర్పిస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. శరీరానికి అందవలసిన అన్ని పోషకాలు కూడా లభిస్తాయి. ఏం లేదండి, ఇది చాలా సులభంగా తేలిగ్గా చేసుకోవచ్చు. మన ఇంట్లోనే మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. సుమారుగా ఒక 100 గ్రాములు తీసుకున్నాం అనుకోండి వేరుశనగ గుళ్ళు. అవి చిన్నగా ఏపి సిమ్లో పెట్టుకొని చిన్న మంట మీద వేపుకోవాలన్నమాట. వేపుకున్నాక వాటిని పొట్టు తీసేసుకొని ఒక 100 గ్రాముల వేరుశనగ గుళ్ళు అనుకోండి, ఒక 75 గ్రాముల బెల్లం తీసుకోవచ్చు. తీసుకొని అది పొయ్యి మీద సన్న శాఖ మీద కరిగిస్తూ ఉండాలి. బెల్లాన్ని సన్న శాఖ మీద కరిగించి చక్కగా జాగ్రత్తగా మనకి ముద్ర పాకం వచ్చేట్టుగా మనం దాన్ని మరిగించుకోవాలండి. కరిగించుకున్నాక అది తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే తిప్పకపోతే మాడిపోతుంది అన్నమాట. చిన్నగా తిప్పుతూ సన్నసగ మీద చిన్నగా తిప్పుతూ మనకు కావాల్సిన పాకం వచ్చే వరకు అలా తిప్పుకుంటూ ఉండాలి. చిన్నగా బెల్లం అంతా కరిగిపోయి బాగా మనకి ఒక పాకంలాగా తయారైద్ది అనమాట. ఆ పాకంలాగా తయారైనప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ముందుకైనా ఒలిచి పెట్టుకున్నాం కదా వేరుశనగ గుళ్ళు, అవి కూడా రెడీగానే ఉంచుకోవాలి. వేరుశనగ గుళ్ళు రెడీగా ఉంది, కాకపోతే ఈ పాకం పట్టడమే కొంచెం నిదానంగా జాగ్రత్తగా పట్టుకోవాలండి. మిగతా అన్నీ చాలా ఈజీయేను. ఈ పాకం వస్తుంది అని మనం తెలుసుకోవడానికి ఏం చేయాలంటే, ముందుగా పక్కన ఒక చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకోవాలన్నమాట. చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకొని ఇది కొంచెం అందులో వేసి చూసామనుకోండి, మనకు అసలు పాకం వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. అదే తేలిగ్గా అంటుకోకుండా ఉందనుకోండి, పాకం ఇంకా రానట్టు బాగా దీనికి కొంచెం మనకు అరిసెల పాకం కన్నా కూడా కొంచెం ఎక్కువగానే రావాలి పాకం. అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు, కానీ ఎక్కువగా పాకం బాగా గట్టిగా వస్తేనే బాగుంటుంది. లేత పాకం దీనికి పనికిరాదు.
మనం పాకం వచ్చిందా లేదా అని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట. ఎంతో తేలిగ్గా ఈజీగా మనం కబుర్లు చెప్పుకుంటా ఉన్నంత టైంలోనే అయిపోతాయి అన్నమాట. ఇంక ఈ పాకం వచ్చాక మనం రెడీగా పెట్టుకొని వేపుకున్నాం కదా, దోరగా వేపుకొని పొట్టు ఓలు చేసుకున్న వేరుశెనగ గుళ్ళని రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇందులో పాకం వస్తుందండి, కొంచెం దగ్గరగా పడింది. ఇక పాకం వచ్చాక పళ్ళానికి మనం కొద్దిగా నెయ్యి తీసుకొని ఆ పళ్ళానికి అప్లై చేసుకొని ఒక ప్లేట్కి మిగతా నెయ్యి ఆ పాకంలో వేసేసామనుకోండి, రుచి కూడా చాలా బాగుంటుంది అనమాట. కొద్దిగా నెయ్యి మనం ఆ పాకంలో వేస్తే వేరుశెనగ పట్టీలు చాలా టేస్టీగా ఉంటాయి. కొంతమంది ఉండలుగా కలుపుకుంటారు, కొంతమంది ఏమో అలా వేసి ముక్కలుగా చేసుకుంటారు అనమాట. ఇక పాకం వచ్చేస్తుందండి. ఇక శనగగుళ్ళు దానిలో వేసేసి కొద్దిగా అటు ఇటు కలుపుకొని మనం ప్లేట్లోకి తీసుకోవటమేనండి. ఎంతో ఆరోగ్యానికి, పిల్లలకి పెద్దలకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇటువంటి రుచికరమైన ఆహారాలు, వంటల్ని మర్చిపోకుండా ఇంట్లో తయారు చేసి పిల్లలకి, పెద్దోళ్ళు డైలీ మనం టిఫిన్ ఎలా చేస్తాం డైలీ, అలా ఇది ఒక మొక్క తీసుకుంటా ఉంటే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఈ బేకరీ ఫుడ్స్తో ఇలాంటివన్నీ కూడా మర్చిపోతున్నారు. పిల్లలందరూ కూడా ఇష్టపడట్లేదు. ఎక్కువ చాక్లెట్లని, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు. మధ్య మధ్యలో మనం ఇలాంటివి అలవాటు చేసి ఇంట్లోనే ఉంచుకొని రోజు క్రమం తప్పకుండా అంత మొక్క తింటూ ఉంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దీనివల్ల ఉంటాయండి. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మంచి మంచి ఆహార పదార్థాలు తిని మంచి ఆలోచనలతో మంచిగా ఉండాలి, భగవంతుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.